నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి, మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కార్యదర్శి. వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్. రాజన్న భక్తులకి నాసీకరం లడ్డూ విక్రయం. ఆలయం ఎదుట బీజేపీ నేతల ధర్నా. బీసీ రిజర్వేషన్ అమలు కోసం బీజేపీ శ్రేణుల ఆందోళన. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. నైపుణ్యం ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు. ఏటీసీ సెంటర్ను తనిఖీ చేసిన భూపాలపల్లి కలెక్టర్. ఇక వార్తల్లోని వివరాలు. ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం లంచం అడిగిన పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మునిగాల అనిల్ ఓ వ్యక్తి ఇందిరమ్మ ఇంటి బిల్లును మంజూరు కోసం 10,000 డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించగా ముందస్తు ప్రణాళికతో ట్రాప్ చేసి అధికారులు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా సదరు కార్యదర్శిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ గంగాధర శ్రీకాంత్ అనే వ్యక్తి నుంచి కార్యదర్శి అనిల్ 10,000 లంచం తీసుకుంటుండగా నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడిని రేపు రిమాండ్ చేయనున్నట్లు వివరించారు. దీపావళి సందర్భంగా పర్మిషన్ల పేరుతో ఎవరైనా అధికారులకి లంచాలు అడిగినా ఇవ్వొద్దని లబ్ధిదారులకి సూచించారు. నమస్తే అండి, నేను విజయ్ కుమార్, డిఎస్పీ ఏసీబీ కరీంనగర్. సార్, ఈరోజు మునిగల అనిల్ అనేసి పంచాయతీ సెక్రటరీ గారు, గ్రేడ్ 4, మధురానగర్, గంగాధర మండల్, కరీంనగర్ డిస్ట్రిక్ట్. వీరు ఒక కంప్లైంట్ దగ్గర ఇంద్రమ్మ ఇళ్ల కోసము 10,000 రూపీస్ డిమాండ్ చేశారు. మొత్తం ఈ మధ్యకాలంలో ఇంద్రమ్మ ఇళ్ల గురించి బాగానే పైసలు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈయన కూడా 10,000 డిమాండ్ చేశాడు. మేము ఈరోజు అతన్ని దగ్గర నుంచి 10,000 యాక్సెప్టెన్స్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆయన ఒక్కరే వారి దగ్గర నుంచి 10,000 రికవర్ చేశాము. అతనిది రైట్ హ్యాండ్ ఫింగర్స్ రెడ్ హ్యాండెడ్ దొరికినాయి మనకి. దాని మీద తీసుకొని క్యాష్ రికవర్ చేసి అతన్ని అరెస్ట్ చేసి రేపు రిమాండ్ చేస్తాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకి నాసిరకం లడ్డూలు విక్రయించారు. తేమ ఆరకపోవడంతో సిబ్బంది బూజు లడ్డూనే అమ్ముతున్నట్లు సమాచారం. పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం తీసుకున్న భక్తులు తేమ ఆరని బూజు పట్టిన ప్రసాదాలు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. లడ్డూ తెచ్చే ట్రేల నుంచి దుర్వాసన వస్తుందని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ప్రసాదాల విక్రయాలని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో పదే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు మేము ఇటు నుంచి వెళ్తుండగా ఒక భక్తుడు లడ్డూలు తీసుకున్న లడ్డూలు చూపెడితే వాటి వాసన స్మెల్ ఎంతో ఘోరంగా ఉందని మేము లడ్డూ కౌంటర్లోకి చెకింగ్కి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ చూస్తుంటే పరిస్థితులు అంతా ఘోరంగా, లడ్డూలు అన్నీ కూడా బూజు పట్టి ఫంగస్ వచ్చి ఉన్నాయి. మేము అన్నీ కూడా విజువల్ చూపెట్టడం జరిగింది. ఎంత దారుణంగా అంటే అధికారుల నిర్లక్ష్యమా మరి ఇది. ఈ ఈఓ గారు వచ్చి కూడా ఇప్పుడు మేము వచ్చిన కొత్తలో కూడా తెలియజేయడం జరిగింది. ఎలాంటి మనోభావాలు దెబ్బతీయకుండా మీరు చూసుకోవాలని పదే హెచ్చరిస్తున్నప్పటికీ ప్రసాదాల్ని వారి ఆరాధ్య దైవంగా తీసుకుంటారు. కానీ ఇట్టి మన దేవాలయానికి ప్రభుత్వము ఆదాయం కోసమే తప్ప ప్రజల పట్ల ఆరోగ్యంగా కానీ ప్రసాదం పట్ల నిర్లక్ష్యం కళ్ళకు కొట్టినట్టు కనబడుతుంది. దయచేసి ఈఓ గారికి తెలియజేసేది ఏంటంటే, దేవాదాయ శాఖకు కూడా తెలియజేసేది ఏంటంటే, భక్తుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రసాదాన్ని లడ్డూని మంచి క్వాలిటీ తోటి తయారు చేసి వారి ఆరోగ్యం పట్ల ఆటలాడకుండా. వేములవాడ అంటే రాజన్న ఎందరికో వెలువెలిపోయిన ఇటువంటి పెద్ద దేవస్థానంలో లడ్డూలు అవకతవకలు మరియు ఈ ఫంగస్ వచ్చిన లడ్డూలు విక్రయించడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి
ఆలయ అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇట్టి లడ్డూలను రిటర్న్ చేసి మంచిగా సక్రమంగా అందించాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని దహనం చేశారు. బీసీలకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని ఆ పార్టీ పలువురు నాయకులు ఆరోపించారు. వెంటనే బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని దహనం చేసే ప్రయత్నం చేయగా వన్ టౌన్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ బీసీలకి 42% రిజర్వేషన్ల పేరిట ప్రభుత్వం ప్రజల్ని పక్కదోవ పట్టిస్తుందని ఆరోపించారు. వెంటనే రాష్ట్రంలోని బీసీలకి రిజర్వేషన్లు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ అమలు కాకపోవడానికి కారణం ప్రతిపక్షాలట, భారతీయ జనతా పార్టీ అట, అదేవిధంగా బ్రిటిష్ జాతికి చెందిన నరేంద్ర మోడీ బలహీన వర్గాలను అణగారిన వర్గాలను అణచివేస్తాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ విషయము బుడ్డి కట్టుకొని పసిపిల్లగానికి చెప్పినా కానీ వాస్తవానికి కూడా ఆశ్చర్యపడిపోతారు. మీరు ఒకటే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు 145 కోట్ల జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి ఒక బీసీ బిడ్డను నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా 72 మందిని కేంద్ర మంత్రులను చేస్తే 27 మంది ఓబీసీలను, 10 మంది ఎస్సీలను, 5 ఎస్టీలను, అంటే మొత్తం మీరు రిజర్వేషన్ దావాషా పద్ధతిలో చూసుకున్నా కానీ 60% బడుగు బలహీన వర్గాలకు సీట్లు కేటాయించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. 42% బీసీల రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కపట నాటకాన్ని తెరలేపి ఒక రెడ్డి రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవో ఇస్తాడు, ఇంకో రెడ్డి ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించి కోర్టుల పిటిషన్ వేసి నిన్న బీసీలకు తీరని అన్యాయం చేసిండ్రు. ఈ యొక్క రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు తీరని అన్యాయం చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ఒక నాటకాన్ని తెరలేపింది. ఈ యొక్క దీన్ని బీసీ సంఘాలతో పాటుగా భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు గర్రెపల్లి నారాయణస్వామి మాట్లాడుతూ బీసీలకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ ఏకం కావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టులో రెడ్డి జాగృతి పేరుతో పిటిషన్ వేసి బీసీలకి 42% రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుపడడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి, అంజయ్య, తిరుపతి గౌడ్, రవి, నారాయణ, సతీష్ రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు. బీసీ వాళ్ళను, బీసీ కమ్యూనిటీని ఈ కమిటీని తోడ బొందబెట్టి వాళ్ళు ప్రజలను ఆడుకుంటున్నారు. దయచేసి చెప్తున్నా, రేవంత్ గారికి వార్నింగ్ ఇస్తున్న ఏర్పడాలి. ఇక్కడి నుండి బీసీలతో జోలికి వచ్చిన బీసీలతోటి మీరు తిరగడం వాడినా బిడ్డ మంచి ఉండదు. కాంగ్రెస్ జాగ్రత్త. ఎమ్మెల్యే గారు మస్తు చెప్తారు, ఇక్కడ ఎంపీ గారు మస్తు చెప్తారు. మీతో ఏది కాదు. ఇక్కడ నుండి కూడా బీసీలు అన్యాయం చేయొద్దు, ఎస్సీలు అన్యాయం చేయొద్దు. అనవసర కళ్ళబొల్లి మాటలు ఇచ్చి, హామీలు ఇచ్చి అనవసరంగా ఈ ప్రజలను ఎర్రలు చేయొద్దు. ఇది అంతా మీకు తగిన గుణపడ చెప్తాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కొంచెం సోయికి వచ్చి 5 ఏళ్ళే నేను పరిపాలిస్తా అనుకోకుండా ఇంకా 5 ఏళ్ళు పరిపాలించాలంటే కూడా నీ నాయకత్వ లక్షణాలు కనబడాలి కదా. మీ మంత్రులు అక్కడనే ఉన్నారు, ఒకరికొకరు తిట్టుకుంటారు. మీరు ఇంతమంది ఇంత అరాచకాలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి భూస్థాపితం అవుడు ఈ ఎలక్షన్ తోటే స్టార్ట్ అవుతుంది. స్థానిక ఎలక్షన్ తోటే కాంగ్రెస్ను పొందబెట్టుడు ఖాయం. టీఆర్ఎస్ ఎట్లయినా పోయింది పొందలకు. ఇక ఉన్నది నువ్వే అనుకుంటే నువ్వు కూడా గింత చేతివి. పాపం అని ఓటేస్తే నాశనం చేతివి రాష్ట్రాన్ని. ఇంకా నీకు సపోర్ట్ చేయడానికి ఏ ఒక్కరు లేరు. మళ్ళీ ఇందులో భారతీయ జనతా పార్టీ పరంగా కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, ఏదైనా కూడా మీరు చేసే పనులకు మంచిగుంటే మద్దతు ఇస్తాయి. మీరు చేసే పనులే తప్పుడు పనులు అయినప్పుడు ఏ పార్టీ మీకు మద్దతు ఇయ్యది. విద్యార్థులు చేసే పనిలో పర్ఫెక్ట్ గా ఉండాలని, నైపుణ్యం ఉన్నవారికే ఉద్యోగ ఉపాధి అవకాశాలు విస్తారంగా ఉంటాయని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అధునాతన సాంకేతిక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ల్యాబ్లని పరికరాల్ని పరిశీలించి వాటి పని విధానాన్ని వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధునాతన పరికరాలని సమర్థంగా ఉపయోగించి నైపుణ్యం సాధించాలని విద్యార్థులకి సూచించారు. అనంతరం తరగతి గదుల్ని పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. క్రమం తప్పక కళాశాలకి హాజరు కావాలని, ఎంపిక చేసుకున్న కోర్సుల్లో చక్కటి నైపుణ్యం సాధించాలని సూచించారు. ఏటీసీలో ఉన్న 1 సంవత్సరం 2 సంవత్సరాల వ్యవధిలో 6 కోర్సులు అందుబాటులో ఉన్నాయని, మొత్తం 244 మంది విద్యార్థులు నమోదు చేసుకునే అవకాశం ఉండగా ఇప్పటికీ 172 మంది విద్యార్థులు నమోదు అయ్యారని ప్రిన్సిపల్ జుమ్లా నాయక్ కలెక్టర్కి వివరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని లక్ష్మీనగర్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు తీర్పుపై వ్యక్తిగతంగా తాను బాధపడుతున్నట్లు తెలిపారు. బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంట్ సభ్యులతో కలిసి ఢిల్లీ వేదికగా ధర్నా చేసి మరీ రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేశామని అన్నారు. దొంగే అన్నట్టుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బంద్ కు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పెత్తందారుల పార్టీలని మండిపడ్డారు. ప్రధాని మోదీ అగ్రకులాలకి దేశాన్ని తాకట్టు పెడుతూ బీసీలని అణగదొక్కుతున్నారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఈ 2 పార్టీల నాయకుల్ని ప్రజలు నిలదీయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి 50% టికెట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. రిజర్వేషన్ల కోసం బీసీలు ఐక్యంగా పోరాడాలని కోరారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మన అందరినీ కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ రోజు కోర్టు దాకా వచ్చే అంశాన్ని చేసినటువంటి కార్యాచరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఇలా భారతీయ జనతా పార్టీ. నేను మీ ద్వారా దేశంలో ఉన్న తెలంగాణలో ఉన్న బీసీ బహుజనులను, దళిత నా బంధువులను మీ ద్వారా వేడుకుంటా ఉన్నా. ఇలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రజల మధ్యకు వస్తే వారిని ఎదిరించాల్సిన సమయం వచ్చింది, ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. వారికి ప్రజాక్షేత్రంలో బీసీల దగ్గర ఎలాంటి విషయంలో కూడా ముందుకొచ్చే హక్కు లేదు అని చెప్పి నేను శాసనసభ్యుడిగా చెప్తా ఉన్నా. ఇలా బహుజనులారా, దళిత బంధువులారా ఏకం కాండి. మనమందరం ఈ దేశంలో ఉన్న 90% మంది ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పెత్తందారుల పార్టీలు వీళ్ళని ఈరోజు అడ్డుకోకపోతే భవిష్యత్తులో ఈ దేశాన్ని మరొక్కసారి బ్రిటిష్ పరిపాలన మరిపించే విధంగా ఉంటాయని చెప్పి నేను భావిస్తా ఉన్నా. కోర్టు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తా ఉన్నాం, కానీ పూర్తి విశ్వాసం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీన్ని పోరాటాన్ని మేము అందరం కలిసి బీసీ బిడ్డలం. మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు కళ్లు తాగి మేనిఫెస్టో రాసి ఉండొచ్చని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని పూలే చౌక్ లో గల మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ డిక్లరేషన్ లో ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్లు, బీసీ చిరు వ్యాపారులకు వ్యాపారాలు చేసుకునేందుకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఇప్పటికైనా 22 నెలలైనా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేవలం ఇటు ప్రజల్ని అటు బీసీలని మోసం చేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కుట్ర చేశారని ఆరోపించారు. జనగామ జిల్లాకి సర్వాయి సర్దన్నార్ పాపన్న పేరు పెడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో బీసీలతో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాక తప్పదని ఆయన హెచ్చరించారు. మేనిఫెస్టో రాసినోడెవడు, దానికి ఆమోదం తెలిపినోడెవడు, నీకు సంబంధమే లేదు, నువ్వు రిక్వెస్ట్ చేసినావు ఎవరు కూడా కోర్టుకు పోవద్దని. మరి కోర్టుకు పోవద్దంటే ఆగింది ఎవడన్నా? అది రేవంత్ రెడ్డి మనిషి కోర్టుకు పోయిండు. ఫోటోలు కూడా కనబడుతున్నాయి. కనుక మీకు అర్థం కాకపోవడం దురదృష్టం. కనుక ఇవాళ 42% రిజర్వేషన్లు లేట్ అయినా కూడా కాంట్రాక్టర్లలో మాకు శాతం వేయడానికి ఏం తేడా? మా గౌడన్నలకు బ్రాండ్ షాపులలో అవి 25% పెంచడానికి ఏమి ఇబ్బంది ఉంది? మంత్రిత్వ శాఖ పెట్టడానికి ఏమి ఇబ్బంది ఉంది? అంతేకాకుండా కాపు కార్పొరేషన్ ఇంకా ఇతరత్ర కార్పొరేషన్ లో పెట్టడానికి మీకు ఏమి ఇబ్బంది ఉంది? అంతేకాకుండా మీరు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీ వాళ్లకు కేటాయిస్తామన్నారు. దాదాపు 20,000 కోట్లు ప్రతి సంవత్సరం కేటాయిస్తామన్నారు. ఏంది
సబ్ ప్లాన్ పెట్టి 20,000 కోట్లు 5 ఏళ్లకు కేటాయిస్తామన్నారు. 2,000 కోట్లు కూడా ఇప్పటి వరకు కేటాయించలేదు. దాని గురించి ఆలోచన చేయరు. అంటే చేసేటి మీ చేతులున్నాయి, చెయ్యరు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు 420 అబద్ధపు హామీలు ఇచ్చి అన్ని వర్గాలకి బాకీ పడిందని నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. బీఆర్ఎస్ తెచ్చిన కాంగ్రెస్ బాకీ కార్డుల్ని ఇంటింటికి చేరవేయాలని పార్టీ కార్యకర్తలకి పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యతో కలిసి కాంగ్రెస్ బాకీ కార్డుల్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు గడుస్తున్నా హామీల అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకి బాకీ పడిందని ఆరోపించారు. కాంగ్రెస్ బాకీ కార్డుల్ని ఇంటింటికి చేరవేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సెస్ డైరెక్టర్ నారాయణరావు, వెంకటస్వామి గౌడ్, కొమిరిశెట్టి లక్ష్మణ్, రాజు పాల్గొన్నారు. ఆనాడు 6 గ్యారంటీల పేరుతో ఇల్లిల్లు తిరిగి ప్రజలను మభ్యపెట్టి అనేక వాగ్దానాలు చేసి ఈ రకంగా మీరు అధికారం ఇస్తే ఇది చేస్తామని చెప్పినప్పుడు ఇవాళ తిరిగి చూస్తే 22 నెలల్లో 6 గ్యారంటీలల్లో ఒక ముక్క మహాలక్ష్మిలో ఒక చిన్న టుకుడ ఫ్రీ బస్సుది టుకుడ పెట్టిరు. ఆ టుకుడను కూడా పెట్టి ఏం చేస్తుర్రు? ఇప్పుడు పాతర పెట్టిరు. 6 గ్యారంటీలకు 420 హామీలు, 420 6 గ్యారంటీలు, 420 హామీలు. ఏ ఒక్కటి కూడా ఇవ్వాలటి వరకు చేసింది లేదు. కాబట్టి మా నాయకత్వం ఒకటే ఆలోచన చేసింది. వేచి చూసిన సమయం చాలుగా 22 నెలలు వేసి చూసినాం. ప్రజలకు ఇంకా తెలియాలి. ప్రజలకు తెలియదని కాదు, కానీ పాపం ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇంకా ఈ ఇబ్బందులకు గురి కాకూడదు, వీళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి మనమని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ చెక్కపల్లి గ్రామంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు వేములవాడ సిపిడిఓ సౌందర్యరాణి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రం ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. చిన్నారుల్లో ఆహార లోపాలు లేకుండా చూడాలని అన్నారు. మనిషి మెదడు 5 సంవత్సరాల లోపు వేగంగా అభివృద్ధి చెందుతుందని, కావున 5 ఏళ్లు చిన్నారులకి సంపూర్ణమైన పోషకాహారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సూపర్వైజర్ సరిత, మండలంలోని అన్ని అంగన్వాడీ సెంటర్ల సిబ్బంది, ఆశా కార్యకర్తలతో పాటు గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. ఈరోజు పోషణ మాసం కార్యక్రమాల్లో భాగంగా చెక్కపల్లి గ్రామంలో మండల లెవెల్ పోషణ మాసం కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. వివిధ గ్రామాల నుంచి గర్భవతులు, బాలంతలు వాళ్ళకి శ్రీమంతాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్నప్రసన్నలు, అక్షరాభ్యాసం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమము సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 16వ తారీఖు వరకు ఈ పోషణ మాసం కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. అందరూ తల్లులు, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ప్రతి విలేజ్లో, ప్రతి మండలంలో, ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఈ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడి ప్రజాస్వామ్యానికే ప్రమాదమని మాదిగ మిత్రమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా మేధావులు ఖండించాలని అన్నారు. ప్రధాన న్యాయమూర్తి పట్ల చిన్నచూపు చూపడం సరికాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి హక్కులు ఉంటాయని అన్నారు. సీజేఐపై దాడి చేసిన వారిని శిక్షించే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి సదయ్య, సింగిల్ విండో చైర్మన్ తాళ్లపల్లి స్వామి, తాళ్లపల్లి శ్రీనివాస్, కోడం స్వామి, రమేష్ పాల్గొన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయిపై దాడి జరిగినటువంటిది ప్రజాస్వామ్యాన్నే కూని చేసినట్టు, ఒక దళితుడు కావడం వల్లనే అతని మీద బూటుతోటి ఇసిరేయడం జరిగింది. దీన్ని వెంటనే ప్రజా సంఘాలు, మేధావులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి గాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇమ్మీడియట్ అతని మీద యాక్షన్ తీసుకొని ఆయనను ఉరిశిక్ష చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు దళిత సంఘాలన్నీ కలిసి కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా మాకు మద్దతు తెలుపుతూ కేవలం ఒక దళితుడు అని చెప్పానే అటువంటి దురుద్దేశంతో ధాన్యం ఆరబెట్టేందుకు స్థలం కేటాయించాలని సొసైటీ, ఐకేపీ 2 సంస్థలు ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో వరి కోతలకి సమయం ఆసన్నమైందని, కావున ధాన్యం ఆరబెట్టేందుకు స్థలం కేటాయించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు బాధ్యతల్ని సొసైటీ వీకేపీలకి అప్పగిస్తే కొనుగోళ్లు కూడా త్వరగా పూర్తవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. విపరీతమైన వర్షాలు అయిపోయినాయి, ఆలస్యమైంది, విపరీతం వర్షాలు కూడా వచ్చినాయి. అయితే సహకార బ్యాంకు వాళ్ళు కూడా వడ్లు కొనుగోలు చేసి ఉండరు. ఇంతకుముందు మన ఐకేపీ సెంటర్కి ఇచ్చారు. అయితే ఐకేపీ వాళ్ళు సహకార బ్యాంకు వాళ్ళు ఇద్దరు కొనుగోలు చేస్తే రైతులకు తొందరగా వరి ధాన్యం కొనుగోలు చేసే ప్రభుత్వానికి కూడా అల్కగా అయిపోతుంది, మాకు కూడా ఇబ్బంది ఉండదు. ఈ వర్షాలు అప్పుడప్పుడు ఈ వర్షాలు కూడా కురుస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ వారు వరి ధాన్యానికి 2 గ్రూపులుగా ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయవలసింది వినతిపత్రం చేసినాం. అదే మాదిరి రైతులకు కూడా చాలాసార్లు మేము వడ్లు ఆరబెట్టడానికి మండల కేంద్రమై కూడా మాకు వడ్లు ఆరబెట్టడానికి మాకు స్థలం లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మేము శాంతియుతంగా ధర్నా చేసినాం, వినతిపత్రం ఇచ్చినాం. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం వల్లే హైకోర్టు స్టే ఇచ్చిందని బీజేపీ బీసీ మోర్చా నాయకులు ఆరోపించారు. ఈ తీర్పుకి కాంగ్రెస్ సర్కారే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు పెద్ది వీరేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు మొగిలి మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో శాస్త్రీయ పద్ధతిని పాటించలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ది ఉంటే 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ సమాజం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాజీ ఎంపీటీసీ తోట కోటేష్, మాజీ ఉప సర్పంచ్ కిట్టుగౌడ్, కుమార్, రవి పాల్గొన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం తేటతెల్లమైంది. 42% బీసీ రిజర్వేషన్ గవర్నర్ దగ్గర ఆమోదం పొందకముందే ఎన్నికల నోటిఫికేషన్ మీరు ఏ విధంగా ఇస్తారు? మీరు ఇస్తా ఉన్నటువంటి 42% రిజర్వేషన్ మీరు శాస్త్రీయ పద్ధతిలో వ్యవహరించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల హైకోర్టు స్టే విధించడమైంది. ఈ స్టేకు పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ బీసీలపై ఉన్నటువంటి చిత్తశుద్ధిని చాటుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ 22 నెలల్లో ఒక్క బీసీ కార్పొరేషన్ లోన్ కూడా ఇవ్వలేదు. దాదాపుగా రాజ్యాంగంలో శాస్త్రీయ పద్ధతుల ద్వారా కాదు, చట్ట పద్ధతిలో పోయి బీసీ బిల్లును ఆమోదించవలసి ఉండగా ఇది ఏ విధంగానైనా వీగిపోతుందని ముందే తెలిసి ఈ ప్రత్యేకమైన జీవో ద్వారా 42% బీసీకి రిజర్వేషన్ ఇస్తున్నానని చెప్పి మళ్ళా వెనుక నుండి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తితో కోర్టులో పిటిషన్ వేయించి ఈ రద్దు చేసినటువంటి పుణ్యం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారే కట్టుకోవడం జరిగింది. ఇకనైనా బీసీలను అనగదొక్కే ప్రయత్నం మానుకొని చట్టబద్ధంగా 42% బీసీ రిజర్వేషన్తో మీరు స్థానిక ఎన్నికలకు వెళ్లాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. పెద్దపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన జాబ్ కార్డుని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకి బాకీ పడ్డ వివరాలు గడప గడపన వివరించాలని అన్నారు. కాంగ్రెస్ పాలనలో సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ చేసిన అప్పు కేవలం 2 లక్షల కోట్లు మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీ 2 నెలల్లోనే 1,60,000 కోట్లు అప్పు చేసిందని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో చేసిన అప్పులతో తెలంగాణని కేసీఆర్ నెంబర్ 1 స్థానంలో నిలిపారని అన్నారు. ఏ వర్గం కూడా నిరుద్యోగులు వేస్తారా? 3,500 రూపాయల వృత్తి అన్నారు, వాళ్ళకు బాకీ ఉన్నది. స్టూడెంట్స్ కు స్కూటీ అన్నారు, స్కూటీ బాకీ ఉన్నది. పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకు తులం బంగారం బాకీ ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ కిట్ ప్రసవాలు అవుతున్నాయి కానీ కేసీఆర్ కిట్ వస్తలేదు. కాబట్టి ఏ వర్గం చూసినా కానీ ఈరోజు సంతోషంగా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రభుత్వం యొక్క పనితీరు 22 నెలల్లో మనకు కనబడ్డది. మరి ఇలా ప్రజలు మంట కొద్ది ఉన్నారు. ఈ సమయంలో ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల సమయంలో కూడా ఇందాక మనోహరన్న చెప్పినట్టు చాలా మందికి పోటీ చేసేటువంటి ఆలోచన ఉంటుంది. ఉంటే తప్పు కాదు. పోటీ చేసే హక్కు, పార్టీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి టిక్కెట్ అడిగేటువంటి హక్కు ఉంటుంది. కానీ ఇగో ఈ సమయం అధికారంలో లేం, ఒదుకు అధికార పార్టీ మన మీద రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అని కార్యకర్త అని పేరు పెట్టి మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి ప్రతీకారం తీసుకోవాల్సిన సమయం ఇదే. మనల్ని 22 నెలలుగా మనల్ని
ఏ విధంగా కించపరుస్తూ, ఏ విధంగా అవమానపరుస్తూ, ఇబ్బంది పెడుతూ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రభుత్వంలో పెద్దలు కావచ్చు, అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక శత్రుత్వ భావంతో మనల్ని కించపరచడం జరిగింది. మరి ఇటువంటి దానికి ప్రతీకారం తెచ్చుకునే సమయం ఇప్పుడు వస్తూ ఉంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తేనే ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిన వాళ్ళమవుతాం. ఈ అవమానాలు, కించపరచడం, అవమానపరచడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. మనకు ఈ అధికారులు, అనధికారులు, పోలీసులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇంకే అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజల అభిప్రాయాన్ని బట్టి వాళ్ళ ఆలోచన మార్చుకునే పరిస్థితి ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ చిప్స్ షాప్ దగ్ధమైంది. రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు షాప్ మొత్తం విస్తరించాయి. దీంతో అందులోని చిప్స్, స్నాక్స్ మొత్తం కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు 6 లక్షల వరకు నష్టం జరిగిందని షాపులో పనిచేసే మునిరాజ్ తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము తమిళనాడు నుంచి పొట్టకూటి కోసం బతకడానికి పెద్దపల్లి వలస వచ్చామని అన్నారు. రాత్రి 10 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని ఫోన్ వచ్చిందని, తాను వెళ్లేసరికి షాప్లోని చిప్స్ అన్ని కాలి బూడిదైపోయాయని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమని ఆదుకోవాలని కోరారు. 9 ముక్కలు బంద్ చేసినాం. బంద్ చేసిన తర్వాత ఇట్లా జరిగింది సార్. కరెంటుతో ఫైర్ అయింది. అంటే కరెంటు ఫైర్ అయ్యి ఇట్లా అయింది సార్. ఇది అంటే పక్క రమేష్ అన్న ఉన్నారు, ఫోన్ చేసింది. ఇట్లా ఫోన్ చేసిన వారికి అక్కడ నుంచి వచ్చినాం. ఇంటి వేరే పిల్లగాడు కాదు సార్, పిల్లగాడు బంద్ చేసి ఇంటికి వచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది సార్. ఫోన్ చేసి వచ్చి చూస్తే మొత్తం మొత్తం కాలిపోయింది. మొత్తం ఎంతవరకు నష్టం జరిగింది? 6 లక్షల సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేనేత కార్మికుల జీవన విధానంలో మార్పులు, మానసిక స్థితిగతులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. చేనేత కార్మికులకి సైకాలజిస్ట్ పురుషోత్తం ఈశ్వర్ పలు సూచనలు చేసినట్లు తెలిపారు. డాక్టర్ల ప్రసంగాలతో కార్మికుల జీవితాల్లో నూతన ఉత్తేజం రావాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వస్త్ర పరిశ్రమ అసిస్టెంట్ డైరెక్టర్, వేములవాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు చీకటి సంతోష్, వేములవాడ రాజన్న లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొలిపాక నరసయ్య, డాక్టర్ కోహినేని ప్రవీణ్, సైకాలజిస్ట్ ఈశ్వర్, పురుషోత్తంతో పాటు చేనేత కార్మికులు పాల్గొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని వెంటనే ప్రారంభించాలని కోరుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సుమారు గంట పాటు రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మొన్నటి వరకు అకాల వర్షాలతో సగం పంట నష్టపోయామని రైతులు వాపోయారు. ఇప్పుడు చేతకొచ్చిన పంట అమ్ముదామంటే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు దళారుల్ని ఆశ్రయించి మోసపోతున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల్ని ఆదుకోవాలని కోరారు. క్రిప్టో కరెన్సీ చైన్ లింక్ బిజినెస్ పేరిట అమాయకులని మోసం చేస్తున్న వ్యక్తులని జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. A1 రాకేష్ కుమార్, కొడిమ్యాలకి చెందిన A2 సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, A3 వీరభతినేని రాజు కలిసి మూకుమ్ముడిగా కొడిమ్యాలకు చెందిన ముగ్గురి నుంచి సుమారు 20 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. ఒకటికి 3 వంతుల లాభం వస్తుందని, ఇన్వెస్ట్ చేసిన వారిని ఉచితంగా గోవా, సింగపూర్, దుబాయ్ వంటి దేశాలకి టూర్ పంపిస్తారని ఆశ చూపి చివరికి వారిని మోసం చేసినట్లు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే A2 తిరుపతి రెడ్డి, A3 రాజుని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. నేడు A1 రాజ్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితుడి నుంచి ఒక ల్యాప్టాప్, 1 లక్ష నగదు, బ్యాంక్ పాస్బుక్ తో పాటు పలు రకాల కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మెటా ఫండ్ ప్రోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 టైమ్స్ లాభం వస్తుంది. దీని మీద ఒకటి కేసు అయింది. దిస్ కేస్ ఇస్ 420 IPC కేస్.
and Telangana Protection of Depositor of Financial Establishment Act 1999 and Section 3 and 4 of Price Set and Money Circulation Scheme Banning Act 1978. ఈ కేసులో విక్టిమ్స్ అక్యూజ్డ్ A4 and A5కి 20 లక్షలు ఇచ్చారు. వాళ్ళకి ఇద్దరికి అరెస్ట్ చేసిన తర్వాత A4 మనకి సింగారెడ్డి తిరుపతి రెడ్డి అండ్ A5 వీరబతిని రాజు ఇద్దరికి అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు మెటా ఫండ్ ప్రోలో ఏజెంట్గా పని చేస్తూ విక్టిమ్స్ ద్వారా మెటా ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారు. సో ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్లో ఒకటి MLM ఫ్రాడ్ ఉంది, అది తెలిసింది. ఈ MLM స్కీమ్ మీద చాలామంది ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.